10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు 6.49 లక్షల మంది విద్యార్థులు 3,450 పరీక్షా కేంద్రాలకు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివిధ మార్గాల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గే శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కితాబునిచ్చారు. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిది మగువ కొనియాడారు. స్త్రీని గౌరవిద్దాం, ఆమెకు సంరక్షణగా ఉందామని సమాజానికి మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ప్రకటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక సరస్వతి ఘాట్ వద్ద శుక్రవారం హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించి మహిళా చట్టాలపై అవగాహన కల్పించే గోడ పత్రికలను ఆవిష్కరించి జయహో మహిళ అంటూ పింక్ బుడగలు గాల్లోకి వదులుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మిలు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా చట్టాలను 100% అమలు చేసేందుకు మనసా వాచా చర్యలు తీసుకుంటున్నామని వారు ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సిఐడి విభాగం ఆధ్వర్యంలో ఎస్కేవిటి కళాశాలలో ఆధ్వర్యంలో మహిళా సమస్యలపై సైబర్ నేరాలు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ మాట్లాడుతూ సైబర్ నేరాలకు మొబైల్ ప్రధాన సాధనమని, మొబైల్తో పాటు పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రమణమూర్తి, సిఐడి ఇన్స్పెక్టర్లు సిహెచ్ వెంకటేశ్వరరావు, ఏఎల్ఎస్ రవికుమార్, కె కృపానందం, ఎం రమేష్ బాబు, జెజె రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ 8వ మండల అధ్యక్షులు నందివాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోట్లింగాలపేటలో స్థానికంగా పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు సత్కారం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, జిల్లా పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడవాల రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బోరా రామచంద్రరావు, బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ వీర వీరాంజనేయులు, కాకరాల పవన్ కుమార్, మాజీ కార్పొరేటర్ మర్రి దుర్గా శ్రీనివాస్, జనసేన నాయకులు శంకర బుజ్జి, యాళ్లం మూర్తి తదితరులు పాల్గొన్నారు.